కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కృష్ణవరం వద్ద అక్రమ వసూళ్లు వెలుగులోకి వచ్చాయి. అధికారిక టోల్ ప్లాజా ఉండగానే కొంతమంది స్థానికులు సొంతంగా చెక్ పోస్టు ఏర్పాటు చేసి లారీ డ్రైవర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టోల్ ప్లాజా ద్వారా వెళ్లాల్సిన లారీలు గ్రామ మార్గం ద్వారా మళ్లించి టోల్ ఫీజులో సగం తమకు ఇస్తే సరిపోతుందని ఓపెన్ గా ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోందని టోల్ ప్లాజా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రావెల్ మరియు మైనింగ్ లారీలు గ్రామంలో విచ్చలవిడిగా తిరగడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సార్, అనాధికారికంగా వాహనాలు వేరే చోట నుంచి పంపించినప్పుడు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇక్కడ నుంచి టోల్ ప్లాజాలో 1400 లోడ్ బండి 1400 1000 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఇంకో టోల్ గడ్డి పెట్టేస్తే ఊరు గ్రామ అభివృద్ధి కోసమని 500 వసూలు చేసి పంపిస్తున్నారు కదా. మీ దృష్టిలో ఉంది కదా అది? అలా కాదబ్బా, నువ్వు పెద్ద లారీలు వస్తాయి, కంగారుగా వచ్చేస్తే పొరపాటు లారీలు చిన్న చిన్న రోడ్లు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా ఇల్లులు ఉన్నాయి కదా. ఇప్పుడు జరగరాని జరిగితే ఎవరు బాధ్యత? జరగడం జరిగితే అది బాధ్యత అంటే అంత నేను చదువుకోలేదు కానీ ఎవరన్నా పెద్దలు వస్తారు సాయంకాలం చెప్తారు. జరగరాని జరిగితే ఎవరి బాధ్యత? అప్పుడు కూడా దేవుడేనా? ఆ దేవుడు ఎందుకు కాపాడుతాడండి? అప్పుడు పరిష్కారం చేస్తాయి. ఇప్పుడు ఎవరిదన్నా కన్నా అయితే చెప్తాం. అట్నాకే 3 లక్షలు కాంట్రాక్ట్ వాళ్ళు పని చేసే వాళ్ళకి ఎవడిస్తాడు? మా ఊరు డెవలప్మెంట్